తెలుగు పొలిటికల్ లీగ్ లో ఇవాల్టి మ్యాచ్ జమ్మలమడుగు స్టేడియానికి మారింది. వైసీపీ తీసుకొచ్చిన జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ ను టీడీపీ తమ ఖాతాలో వేసుకుంటోందని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. మరోవైపు 5 ఏళ్లలో ఒక్క పరుగు చేయకుండానే వైసీపీ ఆల్అవుట్ అయిందన్నారు ఆదినారాయణ రెడ్డి. ఆ పార్టీ కప్పులు గెలిచింది లేదు, స్టీల్ ప్లాంట్ తెచ్చింది లేదు అన్నారు. జమ్మలమడుగు జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పై అధికార విపక్షాల మధ్య డైనమైట్లు పేలుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ను తెచ్చింది జగనే అన్నారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం భూమి పూజ చేసి, లేకుంటే సజ్జన్ జిందాల్ గారితో భూమి పూజ చేసో, లేకుంటే శంకుస్థాపన చేసో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇష్యూ వాడికి వదిలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉక్కు పరిశ్రమ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అనేక చర్యలు తీసుకున్నారు. ఆదినారాయణ ఇష్టమున్నట్టు మాట్లాడితే ఆయన అసలు చరిత్ర ఏంటో బయట పెడతామన్నారు అవినాష్ రెడ్డి. వెన్నుపోటు నువ్వు పొడిచేది పోటు, నువ్వు వెన్నుపోటు పొడుస్తానే ఉంటావు ఈ ప్రజలకు. నేను బటన్ నొక్కినా అంటే నువ్వు బటర్ తినేది మా వాళ్ళకందరికీ తెలియదా? బటర్ తిన్నావు, బటర్ మిల్క్ పోసినావు, అయ్యి నీళ్లు పోసి. ఇది ఎవరికి తెలియదు నీ రాజకీయం. ఆదినారాయణ రెడ్డిని ఒకటి గుర్తుపెట్టుకో, అధికారంలో ఉంటే నేను ఆదినారాయణ రెడ్డి అంటావు, అధికారం లేకపోతే నువ్వు నిక్కర్ నారాయణగా మారుతావు. నీ బతుకది, నువ్వు గుర్తుపెట్టుకో, నీ బతుకది. కూటమి సర్కార్ క్రెడిట్ చోరీకి పాల్పడుతుందని అవినాష్ అంటే వైసీపీనే క్రెడిట్ చోరీకి పాల్పడుతుందని ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేసినారు, కానీ పాపం దురదృష్టం చంద్రబాబు నాయుడుకి నిన్న సాయంత్రమే మొత్తం గాలంతా పోయింది. నిన్న సాయంత్రం జేఎస్డబ్ల్యూ స్టీల్స్ అధినేత సజ్జన్ జిందాల్ గారు రీట్వీట్ చేస్తూ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన పనుల వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన సహకారం వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల వల్ల ఇవాళ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నానని చెప్పి చాలా స్పష్టంగా ఆయన రీట్వీట్ చేయడం జరిగింది. చోర్ ఆద్మీ వాళ్ళే, జగన్మోహన్ రెడ్డి పెద్ద చోర్, నీ బ్రతికే చోరు, నీ పార్టీ చోరు, ఏదో మేము చోరీ అట. స్టీల్ ప్లాంట్ వైసీపీ హయాంలోనే వచ్చిందని చెప్పడానికి జిందాల్ రీట్వీటే నిదర్శనమని వైసీపీ చెబుతుంటే, ఎవరెన్ని చెప్పినా స్టీల్ ప్లాంట్ క్రెడిట్ కూటమి సర్కార్దే అంటున్నారు టీడీపీ బీజేపీ నేతలు.